నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివి మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులు అభినందనీయులని జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి అన్నారు. గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివి జిల్లా స్థాయిలో అత్యధిక మార్కులు పొందిన 10 మంది విద్యార్థులను మెమోంటోలతో సత్కరించారు. సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులను విద్యార్థుల తల్లిదండ్రులను సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి భవిష్యత్ లక్ష్యాలకు సంబంధించి మార్గనిర్దేశం చేశారు. జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలో చదివితేనే మెరుగైన ఫలితాలు సాధిస్తామనేది నిజం కాదని, ప్రభుత్వ పాఠశాల విద్య నిరూపించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రైవేటు విద్య అనేది చాలా ఖర్చుతో కూడుకున్నదని, ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులతో పాటు సుశిక్షితులైన ఉపాధ్యాయులు కూడా ఉంటారనే విషయాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు గమనించాలని అన్నారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి విద్య ద్వారా మాత్రమే సాధ్యమని, చక్కటి ప్రణాళికతో క్రమశిక్షణతో విద్యను అభ్యసించి మంచి స్థాయికి చేరుకోవాలని, వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు గర్వకారణంగా నిలవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రతిభకు లోటు ఉండదని నిరూపించారని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈ విద్యా సంవత్సరంలో 500 పైగా మార్కులు సాధించిన 1485 మంది విద్యార్థులు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో భీమవరం ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో నర్సాపురం పాఠశాల విద్యార్థి రావి అశ్విని 592 మార్కులతో జిల్లాలో ప్రథమ స్థానం పొందింది. ఆక్వీడు బాలుర పాఠశాల విద్యార్థి కొల్లి సాన్వి 590 మార్కులు, చిన్నమిరం పాఠశాల విద్యార్థి ఆముదాలపల్లి శివసాయి వెంకటరమణ కార్తిక్ 589 మార్కులతో ద్వితీయ తృతీయ స్థానాలు పొందినట్టు తెలిపారు. తణుకు ఉన్నత పాఠశాల విద్యార్థి పడాల కావ్యశ్రీ 587 మార్కులతో 4వ స్థానం పొందినట్లు తెలిపారు. తణుకు మానవతా సంస్థ ఆధ్వర్యంలో చిట్టూరు సుజాత అధిక సాయంతో వాకపల్లి ముత్యావతికి 10,000 రూపాయల చెక్కును అందజేశారు. దాతల సహకారంతో గొడుగును పంపిణీ చేశారు. శాంతి ర్యాలీ చైర్మన్ గమిని రాంబాబు, స్టేట్ కన్వీనర్ కోడు రాధా పుష్పవతి, ప్రతిభా పురస్కార కమిటీ చైర్మన్ బోయపాటి రామలక్ష్మి, జిల్లా కన్వీనర్ ఎస్వి సతీష్ బాబు, వివి రామకృష్ణ, అక్కిన కాశీ విశ్వనాథం, అక్కాపంతుల బాలాజీ, ఆనంద మస్తానరావు, వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. గాల్లో ఉన్నాడు బాబు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ వేసవికాలంలో కూడా చలివేంద్రం నరేంద్ర సెంటర్లో మనం ఏర్పాటు చేసి అనేక మంది దాతల యొక్క సహకారంతో 15వ రోజుని చాలా దిగ్విజయంగా నడుస్తుంది. రోజు సుమారు 2,000 మంది దాకా అందరికీ దాహార్తులందరికీ కూడా ఈ మజ్జిగ ద్వారా వారికి యొక్క ఆ దాహాన్ని తీర్చడానికి ఉపయోగపడుతుంది. ముందుగా దాతలందరికీ ప్రథమంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సేవా కార్యక్రమం ఎవరినో మనిషి పెట్టకుండా సభ్యులే ఉండి వారే స్వయంగా అందరూ పాల్గొని డొనేషన్తో పాటు వారు స్వయంగా పాల్గొని సేవ చేస్తున్నారు. అది కూడా చాలా అభినందనీయం. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈనాటి కార్యక్రమం ముఖ్య భాగంలో రోడ్ సైడ్ ఉన్న వెండర్స్ అందరికి కూడా ఎవరికైతే ఈ వేసవికాలం కానివ్వండి, వర్షాకాలం కానివ్వండి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా గొడుగులు ఇవ్వాలనే ఒక ఆశయంతో శ్రీమతి చిట్టూరు సుజాత రామప్రసాద్ గారు వారు ఏం చేశారంటే కింద ఒక 15 రోజుల కింద ఒక 30 గొడుగులు వారు అందజేశారు. మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయంటే ఈరోజు మళ్ళీ ఇంకొక 12 గొడుగుల దాకా వారు స్పాన్సర్ చేసి మొత్తం ఆ అమౌంట్ అంతా కూడా వారే సుమారు 45,000 రూపాయల దాకా వెచ్చించి ఆ గొడుగులన్నీ కూడా వారి చేతుల మీద వాళ్ళ సభ్యుల సమక్షంలో అందరికీ అందజేయడం జరిగింది. వాకపల్లి ముత్యావతి అనే ఒక మహిళ వాళ్ళ పాతూరుకు చెందినవాడ చాలా తీవ్ర అనారోగ్యంతో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతుంది. ఆవిడ కూడా తప్పకుండా మనం సాయం చేయాలని చెప్పేసి సుజాత గారు చెప్పిన మీద వారికి కూడా ఈరోజు వారి చేతుల మీద 10,000 రూపాయలు వారికి అందజేయడం జరిగింది. వీరు ఈ ముత్యావతి గారు కూడా ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటూ అనేక సేవల్లో భాగంగా ఇంకా ఈ యొక్క చలివేంద్రం రేపు మే నెలాఖరు వరకు కూడా వీలైనంత వరకు పూర్తిగా దిగ్విజయంగా మేము రన్ చేయాలని ప్రయత్నంలో ఉన్నాం. అందరూ కూడా మీరు సహకరించి ఆ చలివేంద్రానికి మరీ అంతగా మీరు అందరూ కూడా వచ్చి అవసరాన్ని మీరు గుర్తించాలని మేము కోరి ప్రార్థిస్తున్నాం. సేవా కార్యక్రమానికి అనేక రకాలుగా చెప్పకుండా ముందుగా నేనున్నాను మీకెందుకు మీరు జాగ్రత్తగా సేవలు చేయండి అని చేస్తున్న శ్రీమతి చిట్టూరు సుజాత రామప్రసాద్ గారికి సంస్థ తరఫున నా తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు. తణుకు రోటరీ క్లబ్కు శుక్రవారం గవర్నర్ అధికార పర్యటన చేయనున్నట్లు క్లబ్ అధ్యక్షులు ఆనంద మస్తానరావు, కార్యదర్శి కె సిద్ధార్థ తెలిపారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిని సందర్శించి కుర్చీలు బహుకరిస్తారని, 20 రిక్షాలకు బాడీ టాప్ను అందజేస్తారని, ఉత్తమ ఉపాధ్యాయులకు నేషనల్ బిల్డర్ అవార్డును అందజేస్తారని తెలిపారు. తణుకునకు చెందిన లలితావధాన పీఠానికి చెందిన మనోహర్ శర్మ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించారు.
దేశంలో తరచూ ఉగ్రదాడులు జరుగుతుంటే దాన్ని ఎన్నిసార్లు ఎదుర్కోవాలని ప్రశ్నించారు. మత ప్రాతిపదికన నరమేధం జరగడం దురదృష్టకరమని అన్నారు. కొత్తగా వచ్చిన ముస్లింల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. నిరసన కార్యక్రమంలో ప్రతి హిందూ పాల్గొనాలని కోరారు. జై శ్రీమాత, జై భారతమాత, నమో వేదమాత, నమో గోమాత్రం, వందే మాతరం. భారతీయ హైందవ సోదర సమాజానికి అందరికీ కూడా లలితారాజర్షి దేవీపీఠం తరపున మనోహర్ సుధీర్ శర్మ అనే నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏంటంటే దేశం మీద ఇలాంటి ఉగ్రదాడులు ఎన్నిసార్లు ఎదుర్కోవాలి? మన ప్రశాంత జీవనానికి ఎవరు బాధ్యతని వహిస్తారు? ఈ రాజకీయ పార్టీల నాయకుల, లేకపోతే ఎవరు? మనమంతా ఓపీ పట్టి అంతా మంచిదే, అన్ని మతాలు సమానమే, అందరం సమానమే అనుకున్నంత కాలం అనుకుంటూ సాగుతున్న మన సహనానికి ఓపిక్కి మనమే శిక్షాపాత్రులం అవుతున్నాం తప్ప దీని నుంచి మనలాగే మిగతా వారు కూడా ఉండాలి కదా. ఇవాళ కాశ్మీర్లో జరిగిన నరమేధం, మహానరమేధం. అది 30 మంది చచ్చిపోయారు దారుణంగా. పేర్లు అడిగి, మతం అడిగి తెలుసుకుని మత ప్రాతిపదికన చంపేశారు అక్కడ. అంటే ఒక హిందువుకి ఎలాంటి హక్కులు లేవా? జీవించే హక్కులు. అదంతా ఒక ఎత్తు. మనలో మనకు ఐక్యత ఇది. ఇవాళ రోజున ప్రతి ఊరికి, ప్రతి గ్రామానికి, ప్రతి చోటుకి కొత్త కొత్త ముస్లిం జనాభా అంతా వచ్చి చేరుతున్నారు. ఎవరో తెలియట్లేదు మరి వాళ్ళు. రోహింగ్యాల, బంగ్లాదేశీల, మరొకళ్ళ, వాళ్ళందరినీ పనుల్లో పెట్టుకుని మనమందరూ బద్దకిస్తుల్లో కూర్చుంటుంటే రేపన్న రోజున ఈ ప్రమాదం వచ్చి మన పీక మీద కూర్చోదా? నీ భార్యకో, నీ కూతురుకో, నీ సోదరుకో రక్షణ ఉంటుందా రేపు? మనకి తెలిసిన ముస్లిం సోదరుల గురించి నేను మాట్లాడలేదు. చిన్నప్పటి నుంచి వాళ్ళు కలగలిసి మనతోనే పూర్తి పెరిగి బతికి ఉన్నారు. వాళ్ళతో కాదు నేనని. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళతో ఎంత ప్రమాదం. కడుపు రగిలిపోతుంది. సాటి వాళ్ళు అందరూ ఉన్నారు. అందులో అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారే. ఇదంతా ఒక ఎత్తు అయితే ఒక సంఘీభావంతో దీనికి ఒక సకమైన నిరసన తెలియజేయడానికి కూడా నలుగురు కలిసే పరిస్థితి లేదా? ఒక ర్యాలీ అని పిలుస్తారు, ఎవరో వెళ్దామండి, వెళ్ళి చూద్దాం, మనందరం కలిపి సంఘీభావంగా మన వేదన్ని, మన ఒక నిరసనని, మన శాంతియుతమైన ప్రదర్శన చేసుకుందామంటే ఒకళ్ళు ఆ వీధి, ఒకళ్ళు ఈ వీధి, ఇంకొకళ్ళు ఇంకో వీధి, ఒకళ్ళు ఆ పార్టీ, ఒకళ్ళు ఈ పార్టీ, ఇంకోళ్ళు ఇంకో పార్టీయా? ఈ పార్టీల గుర్తింపు ఏంటి? ఓ పక్కన తగలబడిపోతుంటే దేశం, ప్రతి దాన్ని రాజకీయానికి వాడేసుకుంటారా? అఖిలంగా అందరూ కలిసి ఒక అఖిల సంఘటిత సమాఖ్యత నీతి ఉండక్కర్లే. హిందువుల్లో ఈ అనైక్యతే కదా ఇంత దారుణాలకి కారణం అవుతూ ఉన్నది. ఇదంతా వేదన కోసం మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి అందరూ ఏకీకృతం కావాలి. అందరూ కూడా ఒక్క తాటి మీద నడిచి ఇలాంటి వాటన్నిటిని ఖండించాలి. మన ధర్మాన్ని, సంప్రదాయాన్ని, సంస్కృతిని నిలబెట్టుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా ఇలాంటి విషయాల్లో ఐక్యత కావాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటూ ఆ అమ్మవారి ఆశీర్వచనంతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాంతి ప్రపంచం అంతా కూడా ప్రభవిల్లాలి, దుర్మార్గులు శిక్షించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తణుకు కేకేఆర్ గౌతమ్ స్కూల్ 10వ తరగతి చదివిన విద్యార్థులు అత్యధిక ప్రతిభ కనపరిచినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. 588 మార్కులతో జి నక్షత్ర మొదటి ర్యాంకును, బి వజస్వి ప్రియమాల, డిహెచ్ఆర్ఎస్ సాహిత్ 585 మార్కులతో ద్వితీయ స్థానం, 24 మంది విద్యార్థులు 550కి పైగా మార్కులు పొందినట్లు తెలిపారు. 61% 500 పైగా మార్కులు సాధించారని అన్నారు. 99% ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. సంక్రాంతి వరకు ఐఐటి ఫౌండేషన్ విద్య బోధించి అనంతరం ఎస్ఎస్సి పరీక్షల కోసం శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈ విజయాలకు తోడ్పడిన అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులకు, యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. Satisfied by my results eventually and good with the result. My parents, teachers and the staff members, especially in charge ma'am and teachers, helped me a lot in this journey to score a good rank. So I just contribute this to all the ones who has helped me a lot. I was very happy for this, only of my support of parents and principal and of my parents I achieved this. I was very to get this successful institution thanks to my parents and teachers. 9% of result we got. And it is very important that From our school, 72 students are attended. డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్స్ 2009వ సంవత్సరం నుండి తణుకులో ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర నుండి కూడా అద్భుతమైన విజయాలతో ముందుకు వెళ్తోంది. అదేవిధంగా కేకేఆర్ గౌతమ్ ప్రోగ్రామింగ్లో మెయిన్ కాన్సెప్ట్ వచ్చి ఐఐటి ఫౌండేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తాం. ఓకే, మనం జనవరి మంత్ వరకు కూడా మనకి ఐఐటి ఫౌండేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ 10th క్లాస్కి సంబంధించి
రిమైనింగ్ మంత్స్ అంటే ఫిబ్రవరి, మార్చ్ ఈ మంత్స్లో మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. కానీ మన పిల్లలు కేకేఆర్ గారి సిలబస్ మరి కరికులం డిజైనింగ్ పర్ఫెక్ట్గా ఉండడం వలన టౌన్లో ఉన్న అన్ని ఆర్గనైజేషన్స్కి ధీటుగా రిజల్ట్ సాధించడం కూడా జరుగుతుంది ప్రతి సంవత్సరం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 10th స్టూడెంట్స్ 588 స్కోర్తో జీ నక్షత్ర 585 ఇద్దరు పిల్లలకు వచ్చింది. ఓజశ్రీ, ప్రియమాల, సాహిత్ వీళ్ళిద్దరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేసి సెకండ్ పొజిషన్లో ఉన్నారు. అండ్ మనకి యావరేజ్ కూడా 600కి 504 వచ్చింది. టోటల్ స్టూడెంట్స్ మనకి ఎగ్జామ్ పేర్ అయిన వాళ్ళు 72 స్టూడెంట్స్ ఉన్నారు. అందులో 61% ఆఫ్ ద స్టూడెంట్స్కి 500 అండ్ అబవ్ వచ్చింది. అండ్ 24 మెంబర్స్కి 550 అండ్ అబవ్ వచ్చింది. అండ్ 580 అబవ్ 4 స్టూడెంట్స్కి వచ్చింది. కేకేఆర్ తణుకు చరిత్రలో ఒక అద్భుతమైన విజయంగా నేను అనుకుంటున్నాను. ఇలాంటి విజయాలు భవిష్యత్తుకి సంబంధించి బాటలు వేసిన ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులకు, మేనేజ్మెంట్ వారికి, ఫస్ట్ నుండి ఇప్పటిదాకా మాకు సహకరించిన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వేల్పూరు గ్రామ ప్రముఖులు పారిశ్రామికవేత్త ఆర్మిల్లి వెంకటరత్నం 10వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం వేల్పూరులో తణుకు శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఆర్మిల్లి వెంకటరత్నం విగ్రహానికి పూలమాలలు వేస్తారు. వేల్పూరు గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని శాసనసభ్యుని కార్యాలయం వారు తెలిపారు. ఇరగవరం మండలం రేలంగిలో ఉయ్యాల స్తంభాల సెంటర్లో జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడిని ఖండిస్తూ జనసేన జిల్లా కోఆర్డినేటర్ కాట్నం విశాలి, మండలాధ్యక్షుడు ఆకెట్టి కాస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు 3 రోజుల సంతాప దినాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు విశాలి తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొని ఉగ్రదాడిలో అమరమైన వారికి నివాళులర్పించారు. అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి కాశ్మీర్లో జరిగినటువంటి మారణకాండకు నిరసనగా కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ 3 రోజుల సంతాప దినాలలో భాగంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు తణుకు నియోజకవర్గంలోని ఇరగవరం మండలంలోని రాలింగి గ్రామంలో ఈ యొక్క శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేశంలోని పాల్గొన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ భవనంలో విశ్రాంత ఉద్యోగుల అధ్యక్షుడు బిహారీ కుమార్ అధ్యక్షన కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. కూటమి అధికారంలోకి వచ్చే సంవత్సరం పూర్తి కావస్తున్నా నేటికి పెన్షనర్ల సమస్యలు ఏ ఒక్కటి పరిష్కరించలేదని అన్నారు. తగ్గించిన అడిషనల్ క్వాంటం పునరుద్ధరణ చేయలేదని అన్నారు. పెండింగ్లో ఉన్న డిఆర్ను చెల్లించలేదని తెలిపారు. హెల్త్ కార్డులపై నగదు రహిత వైద్య సదుపాయాలు అన్ని హాస్పిటల్లో కలిగించడం, మెడికల్ రియంబర్స్మెంట్ పథకం ద్వారా 2 లక్షల నుండి 5 లక్షల వరకు పెంపుదల కానీ జరగలేదని అన్నారు. ఇటీవల సచివాలయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సచివాలయాల్లో సీనియర్ సిటిజన్స్కు జారీ చేసే గుర్తింపు కార్డులో గ్రామం, మండలం, పట్టణ వివరాలు రికార్డు అవడం లేదని, దీనివల్ల భవిష్యత్తులో సాంకేతిక పరమైన ఇబ్బందులు రావచ్చునని అన్నారు. కార్యక్రమంలో వికే రావు, అర్జున్ రావు, సుబ్రహ్మణ్య శర్మ, విశ్వంరాజు, సూరెడ్డి, వెంకటేశ్వరరావు, రామలక్ష్మి సభ్యులు పాల్గొన్నారు. గురువారం ఆకివీడు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మహిళా అభివృద్ధి, స్త్రీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషణ పక్వాడ పౌష్టికాహార పక్షోత్సవాల్లో రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కనుమూరు రఘురామకృష్ణంరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రత్యేక అతిథిగా జిల్లా కలెక్టర్ చదవడి నాగరాణి, ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రముఖ సీనియర్ నటులు రావు రమేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కనుమూరు రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని, తల్లి ద్వారా బిడ్డకు అందుతున్న విషయాన్ని గ్రహించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ చదవడి నాగరాణి మాట్లాడుతూ గర్భవతులు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనిస్తారని, ఆరోగ్యవంతమైన బిడ్డల జన్మం ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. గర్భిణీ పిల్లలకు పౌష్టికాహారం క్రమం తప్పకుండా అందజేయడం తోడ్పాటు అందిస్తున్న ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు అభినందనీయులని అన్నారు. రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కనుమూరు రఘురామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదవడి నాగరాణి 5 మంది చిన్నారులకు అన్నప్రాసన, 20 మంది గర్భిణీ స్త్రీలకు శ్రీమంత కార్యక్రమాన్ని నిర్వహించి ఆశీర్వదించారు. కార్యక్రమంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి బి సుజాతారాణి, ప్రముఖ సినీ నటులు రావు రమేష్, సిడిపిఓ వాణి విజయరత్నం, మోటుపల్లి ప్రసాద్, కూటమి నాయకులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు. గురువారం ఆకివీడులో రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కనుమూరు రఘురామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదవడి నాగరాణి, ప్రముఖ సినీ నటులు రావు రమేష్,
పహల్గాం ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ఏర్పాటు చేసిన కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ పహల్గాం ఉగ్రవాద దాడి ఒక పిరికి బంద చర్య అని, దేశ భద్రతకై భారతీయులందరూ ఐక్యంగా ఉండాలని అన్నారు. భారతదేశ సమగ్రతను ఏ ఒక్కరూ దెబ్బతీయలేరని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా ఉగ్రవాద దాడిలో మరణించిన వారికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతూ వారి కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలిపారు. పహల్గాం ఉగ్రవాద దాడుల నిరసనగా గురువారం రెండో రోజు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిక నాగరాజు ఆధ్వర్యంలో మౌన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వెళ్లే 28 మంది పర్యాటకులను కిరాతకంగా చంపడం దుర్మార్గమని అన్నారు. ఉగ్రవాదును ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్పై దేశ ప్రధాని నరేంద్ర మోడీ కఠినంగా నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని అన్నారు. శుక్రవారం మానవహారం చేపడతామని వారు తెలిపారు. ఈ మౌన దీక్షలో గ్రామ పార్టీ అధ్యక్షులు ఆరేపల్లి వెంకటేష్, మండల పార్టీ అధ్యక్షులు ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు, నాయకులు ఎర్ర రవి, కుచ్చు శివకృష్ణ, సుబ్బరాజు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ విహారయాత్రకు వెళ్లిన వాళ్ళు 28 మందిని అతి కిరాతకంగా కాల్చి చంపిన ఉగ్రవాదులు వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్ష విధించాలని విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు నల్లా సత్యకృష్ణ కిరణ్ ప్రసాద్ అన్నారు. పహల్గాం దాడి నిరసనగా ఉండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ఉన్న గాంధీ విగ్రహం నుండి మెయిన్ సెంటర్ వరకు కాగడాల ర్యాలీ చేపట్టి ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దానం చేశారు. కార్యక్రమంలో కొమ్మన నాగబాబు, మాన్య ప్రసాద్, సన్నిధిరావు చలపతిరావు, కాగిత మాతయ్య, శ్రీనివాస్, కట్టెడి సత్యనారాయణ, మోపిదేవి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మంగళవారం జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రవాది దాడి అందరికీ తెలిసిందే. ఆ దాడి యొక్క ప్రభావం యావత్ భారతదేశం మీద కూడా పడింది. అందుకని ఈరోజు విశ్వ హిందూ పరిషత్తు ఖండిస్తుంది ఆ ఉగ్రవాద దాడిని. ఖండిస్తూ యావత్ భారతదేశం కూడా నిరసనలు తెలియజేయాలని చెప్పి మాకు పైనుంచి సూచన వచ్చింది. దానిలో భాగంగా ఈరోజు ఉండిలో ఎవ్వెత్తిన ఏదైతే ఈ ఉగ్రవాద దాడి జరిగిందో అందరిలో కూడా ఒక ఇబ్బంది అయితే కలిగింది. దాంతో మహిళలందరూ కూడా ఈ దాడికి ఏం చేయాలని ఒక ఆలోచనతో ఉంటే ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నామంటే మేము తప్పనిసరిగా మేము వస్తామండి, ఎందుకంటే మేము ఈ దాడిని మేము ఖండించాలి అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు దాకా ఉగ్రదాడులు అనేది జరగడం వేరు, ఎందుకంటే ఎక్కడైనా జరుగుతాయి ఉగ్రదాడులు. కానీ ఇప్పుడు ఏంటంటే పాకిస్తాన్ యొక్క ఉద్దేశం ఏంటన్నది బయటపడిపోయింది. ఏంటంటే హిందువులను మాత్రమే టార్గెట్ చేసుకుని యొక్క ఈ ఏవైతే మారణకాండ జరిగింది 27 మంది హిందువుల్ని, అమాయకమైన హిందువుల్ని చంపడం అన్నది చాలా బాధాకరం, అత్యంత బాధాకరం. అది కూడా వాళ్ళ యొక్క భార్యలు ఎవరైతే వాళ్ళ ఎదురుగా భర్తను చంపి చేయడం అన్నది ఆ రోజు ఆ పడిన ఆ రోదన ఎంత ఎలా ఉంటున్నది మనకు తెలుసు. కాబట్టి ఈరోజు వాళ్ళకు మద్దతుగా ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకొక్క నివాళిని తెలియజేయాలని చెప్పి ఈరోజు విశ్వ హిందూ పరిషత్తు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. 2023 డిసెంబర్ 1వ తారీఖు నుండి 2024 అక్టోబర్ 31వ తారీఖు వరకు మరణించిన పెన్షనర్ల జీవిత భాగస్వాములకు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ వివరాలు, పెన్షనర్ల మరణ ధృవీకరణ పత్రాన్ని అప్లోడ్ చేసేందుకు పోర్టల్ ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల అమరావతిలో జరిగిన జిల్లా కలెక్టర్ సమావేశంలో భాగంగా నవంబర్ తర్వాత మరణించిన పెన్షనర్ల జీవిత భాగస్వాములకు పెన్షన్ మంజూరు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ నేపథ్యంలో 2024 నవంబర్ నెల కంటే ముందు మరణించిన వారి పెన్షనర్ల జీవిత భాగస్వామి పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించడం కోరడం జరిగిందని అన్నారు. నీటి తీరువ పనుల వసూల్లో ఇరిగేషన్ కాలువ కింద ఒక పంట 2 పంటల సాగు విస్తీర్ణం అనుసరించి ఉండాలని, గతంలో నిర్ధారణ చేసిన విస్తీర్ణం అనుసరించి లక్ష్యాలు నిర్ధారించడం జరిగిందని, వాటి కట్టుబడి ఉండాలని కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. గురువారం క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారుల సమావేశం జిల్లా జాయింట్ కలెక్టర్ చినరాముడు, డిఆర్ఓ టి సీతారాముడితో కలిసి కలెక్టర్ రెవెన్యూ అంశాలు, పీజీఆర్ఎస్ రీసర్వేలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ మండలాల వారీగా వాటర్ యూజర్లు అసోసియేషన్ వివరాలు ప్రచురించాలని అన్నారు. ఇందుకు సంబంధించి రెవెన్యూ అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. దేవరపల్లి, గోపాలపురం మండలాల్లో పోలీసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 2 పోలీస్ స్టేషన్ల పరిధిలో వందల సంఖ్యలో కెమెరాలు ఏర్పాటు చేశారు. నేరాలు తగ్గించేందుకు నేరస్తుల గుండెలో రైలు పరిగెత్తేలాగా కెమెరాలు ఏర్పాటు చేస్తామని సిఐ నాయక్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను నిరంతరం పర్యవేక్షించేందుకు పోలీసులకు తగు సూచనలు ఇచ్చినట్లు సిఐ నాయక్ తెలిపారు.
ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రూపుదిద్దుకోవాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన. అందుకు అనుగుణంగా తూర్పుగోదావరి జిల్లాలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఫలవంతమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అండ్ స్పోక్స్ విధానం కార్యాచరణలోకి తీసుకురావడం కోసం జాయింట్ కలెక్టర్ చినరాముడు, గ్రీన్ కోర్, ఓఎన్జీసీ, గెయిల్, ఇతర ఇన్నోవేటివ్ ఏజెన్సీలు, ఎన్ఐటిఏ, జేఎన్టీయు, ఎక్స్పర్ట్ టీమ్స్, పారిశ్రామిక ప్రోత్సాహ కమిటీ, ఇతర సమన్వయ శాఖల జిల్లాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఫలవంతమయ్యే విధంగా చర్యలు తీసుకోవడం, కార్యాచరణ లక్ష్యంగా గుర్తించిన వ్యక్తుల పరిజ్ఞానాన్ని అందించే క్రమంలో ఆలోచనల నుండి నూతన ఆవిష్కరణలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ నిరసిస్తూ చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరని గురువారం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జిలుగుమిల్లి మండల కేంద్రంలో జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి పోలవరం శాసనసభ్యులు శ్రీ బాలరాజు కార్యకర్తలతో కలిసి కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు. వ్యక్తుల్ని దారుణంగా ఉగ్రవాదులు హతమార్చడం జరిగింది. దీన్ని జనసేన పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి శాంతి భద్రత అన్నీ కూడా కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు చాలా దారుణంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి నిరసిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. 3 రోజుల పాటు ఈ కొవ్వొత్తుల ర్యాలీ, అలాగే మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, అలాగే సానుభూతి కార్యక్రమాలు చేపట్టమని సూచించడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు జీలింగమిల్లి మండల కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. అలాగే రానున్న రోజుల్లో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మన ప్రధానమంత్రి మోదీ గారు దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే జనసేన పార్టీ తరఫున కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈనాటి బంగారు మాట. చేసే ప్రతి పని ఇష్టంగా చేసినప్పుడు ఏ పని కష్టంగా అనిపించదు. సోక్రటీస్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.